నేను మీ డాక్టర్ శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, ప్రాగ్మా హాస్పిటల్స్, వనస్థలిపురం. మెదడులో రుగ్మతలు రావడానికి నార్మల్గా మనం తీసుకుంటే చిన్నపిల్లలు జెనెటిక్ కారణాలు కొన్ని ఉంటాయి. నార్మల్గా ట్రీటబుల్ కాజ్ అంటాం. జన్యుపరంగా వచ్చే జబ్బులు ఉంటాయి, లేదా మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాం. లైఫ్ స్టైల్ బీపీ, షుగర్ వీటి వల్ల వచ్చే కారణాలు ఉంటాయి. జన్యుపరంగా వచ్చేది వ్యాధులు ఎట్లుంటాయంటే చిన్న వయసులోనే నడుస్తుంటే తూలడం, చేతులు వనకడం, మెడలు వంకర పోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ చిన్నపిల్లలు ఉంటాయి. మెదడు పెద్దవాళ్ళలో యూజువల్గా కారణాలు ఏముంటాయంటే స్ట్రోక్, అంటే పక్షవాతం. పక్షవాతంలో రెండు రకాలు ఉంటాయి. ఇస్కిమిక్ అంటాం, క్లాట్ అవ్వడం వల్ల ఒక రకము, బ్లీడింగ్ అవ్వడం ఇంకో రకం. దీన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. మిగతావి డిమెన్షియా. ఇది ఏజ్ పెరిగే కారణాలు. అంటే డిమెన్షియా అంటే ఏజ్ యూజువల్లీ 65 సంవత్సరాలు అంటాం మనం కట్ ఆఫ్. ఆ 65 సంవత్సరాలు దాటిన పేషెంట్స్కి ఏంటంటే మతిమరుపు రావడము, ఒక వస్తువు ఒక దగ్గర పెట్టి మర్చిపోవడము, లేదంటే డబ్బులు ఎక్కువ ఇవ్వడము, డబ్బులు ఎక్కువ తీసుకోవడము, కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం, దారులు కన్ఫ్యూజ్ అవ్వడం, ఇవన్నీ కారణాలు యూజువల్లీ పేషెంట్స్లో సిమ్టమ్స్.